క్రైస్తవత్వం అంటే శిష్యత్వం అని నిన్న మనం తెలుసుకున్నాం. శిష్యుడు అంటే దేవుని వాక్యమందు నిలిచినవాడు అని కూడా మనం నిన్న గ్రహించాం. దేవుని యొక్క ప్రణాళికలో మనమందరము ఆయనకు శిష్యులంగా ఉండాలని దేవుడు ఏర్పరిచాడు. ఆ మేరకు ప్రభువు తాను ఆరోహణం అవటానికి ముందు శిష్యులను తన వద్దకు పిలిచి ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనే మాట. ఈ శిష్యత్వం అనేది క్రైస్తవ్యంలో రెండవ మెట్టు కాదు. శిష్యత్వం అనేది క్రైస్తవ జీవితంలో మొదటి రోజు నుండి ప్రారంభమయ్యేది. ఒక జీవన శైలి, ఒక జీవిత విధానం. కాబట్టి నేను ఇప్పుడు దేవుణ్ణి విశ్వసించాను, నేను ఇంకా శిష్యునిగా ఎదగాల్సి ఉంది అని మనం చెప్పటం సరైనటువంటిది కాదు. నువ్వు యేసుని నమ్ముకున్న తొలి దినము నుండి నువ్వు యేసు క్రీస్తుకి శిష్యుడవు అన్న సంగతి మనం గ్రహించాలి. అప్పుడే ఈ శిష్యత్వంలో మనం ఎదగటానికి మనకి అవకాశం కుదురుతూ ఉంది. ఒకవేళ శిష్యుడు కానివాడు యేసునందు విశ్వాసం ఉంచినా ఇంకా పాపమునకు బానిసై ఉంటాడు గనక వాడు మాటిమాటికి పాపము చేత ఈడ్వబడతాడు. పాపమే అతని యొక్క జీవిత విధానం అవుతుంది. శిష్యుని యొక్క జీవిత విధానం పాపమునకు దాసత్వము కాదు, యేసు క్రీస్తునందు తాను పొందినటువంటి నూతన జీవం. ఈ విషయం మనం మర్చిపోకూడదు. నిన్న మనకి సమయం పూర్తిగా అయిపోయినందుచేత నేను ఒక విషయం విడిచిపెట్టాను. అదేంటంటే, దాసుడు ఇంటిలో ఎల్లప్పుడూ నివాసము చేయడు, కుమారుడు మాత్రమే ఎల్లప్పుడూ నివాసము చేయును అని అదే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చూసాం. దాసుడు దేవుని ఇంటిలో ఎల్లప్పుడూ నివాసము చేయడు, అది తాత్కాలికం. అంటే క్రైస్తవ జీవితం ఒక తాత్కాలికమైనటువంటి ఏర్పాటు కాదు. క్రైస్తవ జీవితం అనేది దేవుని యొక్క సన్నిధిలో నిత్యము నివసించడం కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటుది. కనుక మనము కుమారులం కావాలి, మనం యేసు క్రీస్తుని వెంబడించేవారం కావాలి, యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మన యొక్క జీవన శైలిని కొనసాగించాలి. సో ఈ 40 దినాల కూడికల ధ్యానంలో శిష్యునిగా నేను ఇంకా ప్రభువుని ఎలా సేవించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అందుకనే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ విధంగా డిజైన్ చేయబడ్డాయి. సో ఇందులో ఈ శిష్యులుగా చేసేటువంటి విషయంలో యేసుక్రీస్తు ఆజ్ఞ ఇచ్చినప్పుడే శిష్యునిగా చేసేటువంటి క్రమం గురించి మాట్లాడాడు. ఆ క్రమం ఏంటంటే, మొదట మీరు వెళ్ళండి అన్నాడు, రెండవది బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు, మూడవది మీరు వారికి బోధించండి అన్నాడు. ఈ 3 జరగాల. ఈ 3 జరిగినప్పుడు ఒక వ్యక్తి యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా స్థిరపడేటువంటి అవకాశం ఉంది. దేవుడు కూడా పని చేస్తాడు, దేవుని యొక్క ఆత్మ కార్యం జరుగుతుంది గనక ప్రతి విశ్వాసి శిష్యునిగా ఈ లోకంలో ప్రభువు కొరకు జీవించేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజున ఆ మొదటి విషయం మీరు వెళ్ళి అనే సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. మీరు వెళ్ళి అని చెప్పినప్పుడు అక్కడ చాలా
చిన్న మాట వెళ్ళి అనే మాటతో దానిని వ్రాసాడు. కానీ దానికి వివరణ మార్కు సువార్తలో మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనంలో వారు వెళ్ళి ఏం చేయాలి అనే విషయాన్ని గురించి వ్రాసాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది వెళ్ళి చేసేటువంటి పని. సో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పినప్పుడు ఆ శిష్యులుగా చేసేటువంటి క్రమములో, ప్రాసెస్లో మొట్టమొదట ఒక వ్యక్తికి యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడాలి. ఇది మొదటి విషయం అన్నమాట. ఈ రోజున చాలామంది క్రైస్తవులకు కూడా సువార్త తెలియని పరిస్థితి. సువార్త అంటే ఏంటో తెలియదు. సువార్త అంటే ఏంటో తెలియకపోవటం వలన వారి యొక్క క్రైస్తవ జీవితాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. మీరు ఈ మాట చెప్పడం ఏం బాగోలేదండి, మేము ఎంతో కాలంగా క్రైస్తవులంగా ఉన్నాం, మాకు సువార్త తెలియకపోవటం ఏంటి అని మీరు అనొచ్చు. సో నేను కూడా అలాగనే ఉండేటువంటి వ్యక్తిని. ఒకప్పుడు నేను సువార్త అంటే వేరే రీతిగా ఆలోచించాను. సువార్త అనే మాటకి సింపుల్గా మంచి వార్త లేక శుభవార్త అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే ఈ శుభవార్త, మంచి వార్త దేనిని గూర్చినటువంటి వార్త అంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త. లేక యేసుక్రీస్తు గూర్చినటువంటి వార్త మానవులకు శుభవార్త ఎందుకయింది అంటే అది మనుష్యులకు రక్షణ కలిగించేటువంటి వార్త. కానీ ఈ ఎసెన్స్, ఈ సారాన్ని మనం వదిలేసి చాలాసార్లు సువార్తను ప్రకటిస్తాం. చాలాసార్లు సువార్తను మనం అలా ప్రకటిస్తాం. గతంలో నేను కూడా అలాగనే అనుకునేవాడిని. యేసుక్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు మనుష్యులు అనుదినము అనుభవించేటువంటి సమస్యలను గురించి మాట్లాడుతూ మీ సమస్యలను దేవుడు తీరుస్తాడు, మీరు దేవుని దగ్గరికి రండి అని ఆహ్వానిస్తూ ఉంటాం. కానీ నిజంగా సువార్త అది కాదు కదా. ఎక్కువసార్లు ఈ ఒక పాటలాగా పాడుతూ ఉంటాం. మీ అప్పులు పోవాలంటే యేసుక్రీస్తుని నమ్మండి, మీకు అనారోగ్యం పోవాలంటే యేసుక్రీస్తుని నమ్మండి అని ఇలా ఒక పాటలాగా దేవుని యొక్క సువార్త అనే పేరున ప్రకటిస్తూ ఉంటాం. కానీ నిజానికి అది సువార్త కాదు. సో చాలామంది దాన్ని నమ్మి వస్తారు. ఓహో, యేసుక్రీస్తుని నమ్మితే నా అప్పులు పోతాయా, యేసుక్రీస్తు నమ్మితే నా అనారోగ్యాలు పోతాయా, యేసుక్రీస్తు నమ్మితే నాకు ఉద్యోగం వస్తుందా, యేసుక్రీస్తు నమ్మితే నా కుటుంబ సమస్యలన్నీ పోతాయా, యేసుక్రీస్తు నమ్మితే మా పిల్లలకు వివాహం జరుగుతుందా అనేటువంటి ఉద్దేశంతో వారు యేసుక్రీస్తుని నమ్ముకుని లోపలికి వచ్చిన తర్వాత అవి ఒకవేళ నెరవేరకపోతే దే అగైన్ గో బ్యాక్. వాళ్ళు వెళ్ళిపోతారు, మరలా వెనక్కి వెళ్ళిపోతారు. సో యేసుక్రీస్తు యొక్క సువార్త అంటే మనుషుల యొక్క అవసరాలు తీర్చటానికి దేవుడు పని చేస్తూ ఉన్నాడు అని చెప్పటం సువార్త కాదు. ఈ అవసరాలన్నీ ఉన్నాయని దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి దేవుడు ఎంత గొప్ప ఏర్పాటు చేశాడంటే మనిషికి కావలసిన వాటన్నిటినీ కూడా సృష్టిలో ఆయన ఉంచి మనిషి కన్ను తెరిచే సమయానికి వాటన్నిటిని ఏర్పాటు చేసేసాడండి. దేవుడు ఈ సర్వ సృష్టిని సృజించడానికి కారణం ఏంటంటే మనిషిని చేయాలనుకున్నాడు. మనిషిని చెయ్యాలని అనుకున్న తర్వాత ఆయన డైరెక్ట్గా మనిషిని తయారు చేసి మనిషిని సృష్టించి ఆ సృష్టించబడినటువంటి మనిషికి ప్రతిరోజు ఏదో అవసరం వస్తూ ఉంటే ఓహో ఇప్పుడు ఈయనకి గాలి కావాలి అని గాలిని సృష్టించడం, నీరు కావాలి అని నీరుని అలా చేయలేదు. నేను మనిషిని సృష్టించబోతున్నాను కాబట్టి నేను సృష్టించబోయేటువంటి మనిషికి ఈ అవసరాలన్నీ ఉన్నాయి అని చెప్పి
ఆయన మొట్టమొదట భూమి ఆకాశములను సముద్రాన్ని సృష్టిలో ఉన్న సర్వస్వాన్ని సృజించేసి అప్పుడు మనిషిని భూమి మీద పెట్టాడని. అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మనిషికి ఏం కావాలో అదంతా దేవుడు ఈ సృష్టిలో ఉంచాడు. ఈ రోజున మనిషి జీవించగలుగుతూ ఉన్నాడంటే దానికి కారణం దేవుడు సృష్టిలో నీకు అవసరమైన వాటన్నిటిని పెట్టాడు కాబట్టే. నువ్వు దేని గురించి మాట్లాడు, అవన్నీ దేవుని యొక్క సృష్టిలో ముందుగానే ఉన్నాయి. ఎంత విలువైన వస్తువు అని నువ్వు అనుకున్నా అది దేవుడు సృష్టించినటువంటిదే. దేవుడు సృష్టించకుండా ఏది కూడా నీ జీవితంలోనికి రాదు. సో కాబట్టి నీ అవసరాలన్నీ ఎరిగి దేవుడు ముందుగానే వాటిని అమర్చి పెట్టాడు. కాబట్టి నీవు వాటిని అనుభవించటమే. అయితే కొన్నిసార్లు ఏం జరిగిందంటే మానవుని యొక్క స్వార్థ బుద్ధి వలన కొందరు సఫర్ అవుతున్నారు, కొందరు అధికంగా సంపాదించుకుంటున్నారు, కొందరు దోచుకొనబడుతూ ఉన్నారు, కొందరు దోచేసుకుంటున్నారు. అంతే తేడా. అందువలన ఈక్వాలిటీ లేదంటే అందరికీ అన్ని సమపాలల్లో దేవుడు అనుగ్రహించాడు అన్నమాట. ఇదంతా అసలు ఎందుకు జరుగుతూ ఉంది? దానికి సమాధానంగానే యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక బైబిల్లో నుంచి ఒక ఇన్సిడెంట్ని తీసుకొని అసలు సువార్త అంటే ఏంటి అనే సంగతిని గురించి కొంచెం ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం ఆల్రెడీ కొన్ని వచనాలు చదువుకున్నాం. 34 నుంచి 43 వరకు మనం చదువుకున్నాం. ఆ వచనాలలో ఉన్నటువంటి సారాంశమే సువార్త. అప్పటికి యెరూషలేములో సంఘం ఏర్పడింది. బైబిల్ పండితుల యొక్క అంచనా ప్రకారంగా దగ్గర ఒక 40,000 మంది విశ్వాసంలోనికి వచ్చేసారు యెరూషలేములో. అయితే ఈ 40,000 మందిలో ఎక్కువ శాతం అందరూ కూడా యూదులే. యూదుల మధ్యనే సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఆ తర్వాత స్టెఫను చంపబడిన తర్వాత ఆ శ్రమలు ఇంకా అధికమైపోయాయి. ఆ సమయంలో అనేక మంది అనేక చోట్లకు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. 9వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు యొక్క కన్వర్షన్ గురించి మనం చదువుతాం, అంటే ఆయన మార్పును గురించి చదువుతాం. అయితే ఇప్పుడు 10వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుతాం. ఈ కొర్నేలి అన్యుడు. కొర్నేలి యూదుడు కాడు, కొర్నేలి అన్యుడు. కానీ భక్తిపరుడైనటువంటి అన్యుడు, చాలా భక్తి. అతనికి దేవుడంటే చాలా భక్తి. ముఖ్యంగా యూదులను గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఆ దేవుడు నిజమైనటువంటి వాడు అనేటువంటి ఒక కన్విక్షన్ అతనికి ఉంది. అతను ఎవరో తెలియదు కానీ ఆయనకు ఒక చిన్న కన్విక్షన్ ఉంది. అందుకని ఏం చేసేవాడంటే ఆయన నిరంతరం ప్రార్థన చేసేవాడంట. ఆయన ఎవరో తెలియదు, ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, తాను ఇతరులకు చాలా దాన ధర్మాలు చేసేవాడంట. ముఖ్యంగా యూదులైనటువంటి వారికి చాలా సహాయం చేసేవాడు. ఆయన రోమీల పాలనలో ఒక శతాధిపతి. కొంతమంది సైనికుల మీద ఆయన అధిపతిగా ఉన్నాడు. అలాంటి నాయకుడైనటువంటి ఒక వ్యక్తి అన్యుడు. ఆయన ఒక రోజున ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అతనికి దర్శనమిచ్చి, ఫలానా చోట పేతురు అని నా భక్తుడు ఉన్నాడు, నా శిష్యుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకో, ఆయన నీకు సత్యం చెబుతాడు అన్నాడు. సో ఆ దర్శనం కలిగిన వెంటనే కొర్నేలి లేచి 2 మనుషులను పంపించాడు. వీరు అక్కడికి వెళ్ళారు. ఆ యొప్పేలో పేతుర్ని కనుగొని పేతుర్ని తీసుకొని వచ్చారు. ఇదంతా జరిగినప్పటికీ ఐ థింక్ ఒక 2-3 రోజులు జరిగి ఉంటుంది.
ఎందుకంటే వారు యొప్పేలో బయలుదేరితే ఈ ఇటలీ పటాలం అనే ఈ ప్రాంతానికి, అదే ఈ కొర్నేలి ఉండేటువంటి ప్రాంతానికి వచ్చినప్పటికీ మరుసటి రోజు అయిందన్నాడు. బహుశా ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు ఒక 3 రోజులు అయి ఉంటుంది. పేతురు వచ్చాడు. వచ్చిన వెంటనే కొర్నేలి అతని పాదాల మీద పడిపోతే పేతురు ఇదే మాట చెప్పాడు, నేను కూడా నీ వంటి నరుడనే. కానీ ప్రభువు నాకు ఒక విషయాన్ని కనుపరిచాడు. నేను యూదుడను, నీవు యూదుడవు కావు. యూదులకు అన్యులతో సాంగత్యము లేదు. అయినప్పటికీ కూడా దేవుడు నాకు కనుపరిచినటువంటి విషయం ఏంటంటే, ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు. కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చిన విషయం ఏంటో చెప్పంటే కొర్నేలి విషయం అంతా చెప్పాడు. అప్పుడు పేతురు నోరు తెరిచి మొట్టమొదట చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు, ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ ప్రభువు. దేవుణ్ణి గూర్చినటువంటి సత్యాన్ని బోధించాడు. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అంటే దేవుడు అందరికీ దేవుడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక కుటుంబానికో, లేక ఒక తెగ ప్రజలకో దేవుడు కాడు. దేవుడు అందరికీ దేవుడు. ఈ సత్యాన్ని మొట్టమొదట తెలుసుకోవాలన్నమాట. ఈ సత్యం విషయంలో అపవాది చాలామందిని పెడత్రోవ పట్టించింది. వాడు పెడత్రోవ పట్టించడం వలన దేవుని సత్యాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. సో ఇక్కడ పేతురు యొక్క సందేశంలో ముఖ్యాంశం మనం గమనిస్తే యేసుక్రీస్తే ముఖ్యాంశం. సో ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఆయన చెప్పినటువంటి సంగతులు ఒక్కసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. 36వ వచనం నుండి నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతటను ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలమున పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు అనెను. ఇది అపోస్తులైన పేతురు ప్రకటించిన తొలి సువార్త అన్యులకు, యూదులు కాని వారికి. ఏంటి సువార్త అని అడిగితే ఆయన ఇంకా ఎక్స్ట్రా ఏమీ మాట్లాడలేదు. యేసుక్రీస్తుని గూర్చి మాత్రమే మాట్లాడాడు. యేసుక్రీస్తు యొక్క జీవితం అంతటినీ కూడా వారి యొక్క కళ్ళ ఎదుట వారికి
చూపించేశాడు మొత్తం అంతా కూడా. ఇది యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి విషయం అని చెప్పేసి ఈయన్ని మీరు నమ్ముకోండి అన్నారు. నమ్మితే మీకేం కలుగుద్ది? ఆరోగ్యం కలుగుద్ది అని చెప్పాడా? నమ్మితే మీ అప్పుల బాధలు తీరిపోతాయని చెప్పాడా? నమ్మితే మీకు అన్ని మేలులు జరుగుతాయని చెప్పాడా? నమ్మితే మీరు పాప క్షమాపణ పొందుకుంటారు, ఇది చెప్పాడా? సో ఇక్కడ పేతురు ప్రకటించినటువంటి విషయాలలో ఒక 9 సంగతులు మనం గమనించవచ్చు. మొదటిది 36 వచనంలో ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. రెండవది 36 వచనంలోనే, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను పంపించాడు. సమాధానకరమైన సువార్త, ఇది సమాధానపరిచేటువంటి వార్త. ఇక మూడవది 38వ వచనంలో, నజరేయుడైన యేసును దేవుడు అభిషేకించాడు. నాలుగవది, ఆయన చేసినటువంటి కార్యములను గురించి మాట్లాడాడు 38వ వచనంలోనే. అలానే 39వ వచనంలో యేసుక్రీస్తు సిలువ వేయబడెను. అలానే ఆరవది 40వ వచనంలో ఆయన 3వ దినమున తిరిగి లేచెను. ఏడవది 41వ వచనంలో యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు, దానిని మేము చూశాం, పునరుత్థాన ప్రత్యక్షత. ఎనిమిదవది 42వ వచనంలో సజీవులకును మృతులకును న్యాయాధిపతి యేసు. అలాగనే 43వ వచనంలో పాత నిబంధనలోని ప్రవక్తలు ముందుగానే దీనిని తెలియజేశారు. యేసుక్రీస్తుని గురించి పూర్తిగా చెప్పేశాడు. బహుశా పేతురు ఇక్కడ ఎంతసేపు మాట్లాడాడో, ఈ విషయాలన్నీ ఎంత వివరంగా వారికి చెప్పాడో అదంతా ఇక్కడ రాయబడలేదు. బహుశా ఇక్కడ అదంతా వ్రాసేంత అంటే స్థలము లేకపోవచ్చు, లేక దాన్నంతటినీ రాసే కంటే టూకీగా అసలు జరిగింది ఏంటో రాయటానికి మాత్రమే వారు పూనుకొని ఉండొచ్చు. వివరణ అంతా రాయలేదు, ఎంతసేపు మాట్లాడాడో కూడా తెలియదు. కానీ విషయం అయితే మాట్లాడాడు. ఏం విషయం మాట్లాడాడు? యేసుక్రీస్తు దేవుడు అనే సత్యాన్ని మొట్టమొదటి చెప్పాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ ఉద్దేశముతో వచ్చాడో చెప్పాడు. ఆయన దేవుడు అని నిరూపించబడినటువంటి కార్యాలను గురించి మాట్లాడాడు. ఆయన చేసిన సూచక్రియల గురించి మాట్లాడాడు, ఆయన చేసిన బోధల గురించి మాట్లాడాడు, అలానే ఆయన యొక్క శిలువ మరణం గురించి మాట్లాడాడు, ఆయన సమాధి గురించి మాట్లాడాడు, ఆయన పునరుత్థానం చెందటం గురించి మాట్లాడాడు, ఆయన ప్రత్యక్షపరచబడటం గురించి ఇవన్నీ మాట్లాడాడు. వీటన్నింటిలోనూ కూడా అసలు యేసు లేక దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఇలాంటి ఒక జీవితాన్ని ఎందుకు జీవించాలి అనే సంగతిని బహుశా పేతురు చాలా చక్కగా వివరించి ఉంటాడు. అందుకని చివరిలో ఆ మాట చెప్పాడు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే మీకు పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పాడు అన్నమాట. అంటే పేతురు ఖచ్చితంగా యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, మనుషుల యొక్క పాపము వలన ఆయన ఎందుకు సిలువకు ఎక్కాడో, ఆ పాపము ఎలా అతను భరించాడో సిలువలో, అయితే ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో, ఇవన్నీ విషయాలు కూడా క్లియర్గా చెప్పి ఒక రోజున ఆయన తీర్పు తీరుస్తాడు, న్యాయాధిపతిగా వస్తాడు అని క్లియర్గా చెప్పేశారు. మనం ఇవన్నీ చెప్పడానికి కొన్నిసార్లు మొహమాట పడి ఏదో ఒక రకంగా వారు యేసుక్రీస్తు నమ్ముకుంటే చాలులే, కాబట్టి మీ పరీక్షల కోసం ప్రార్థన చేస్తాం, మీ పిల్లలు పాస్ అవుతారు, మీరు యేసుక్రీస్తు నమ్ముకోండి అంటాం. నో, అది సువార్త కాదు. లేదా వారు ఏదో సమస్యలో ఉంటే మీ సమస్య గురించి మీరేం బాధపడకండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు మీ సమస్య తీరుస్తాడు, మీరు యేసుక్రీస్తు నమ్ముకోండి, ఆలయానికి రండి అంటూ ఉంటాం. కానీ అది సువార్త కాదు.
సో ద ఎసెన్స్ ఆఫ్ ద గాస్పల్ ఈజ్ మిస్సింగ్. కాబట్టి వచ్చిన వారందరూ ఎలా వస్తారంటే యేసుక్రీస్తు దగ్గరికి పాపాలను ఒప్పుకొని రారు, ఏదో ఆశించి వస్తారు. కాబట్టి క్రైస్తవ్యం అంటే శిష్యత్వము అని మనం నిన్న చెప్పుకున్నటువంటి విషయం ఆదిలోనే పాడైపోతుంది. సో ఆలయం ఎవరి చేత నింపబడుతూ ఉందంటే పాప క్షమాపణ పొందిన వారితో కాకుండా ఏదో ఆశించి వచ్చిన వారి చేత సంఘం అంతా నింపబడిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుద్ది? అందరూ కూడా వారు ప్రార్థన చేసినా, వారు మాట్లాడినా, వారు వాక్యం చెప్పినా, వారు ఏం చేసినా వాళ్ళ అవసరాల గురించే మాట్లాడుకుంటారు అంతే. వాళ్ళ అవసరాలకు సంబంధించినటువంటి ఉపన్యాసాలే వారికి ఇష్టమవుతాయి అంతే. ఎలా పరిగెడుతున్నారంటే దే డు నాట్ నో ద గాస్పల్. అసలు వారికి మొట్టమొదటిగా సువార్త అంటే ఏంటో అర్థం కాలేదు. ఒక మనిషి పాపం వలన మరణిస్తే అది ఎంత భయంకరమైనటువంటి డెస్టినీకి నడిపిస్తుందో అది వారికి అర్థం కావట్లేదు. పాపం అంటే ఏంటో తెలియట్లేదు. పాపం నుంచి విడుదల పొందాలన్న విషయం వారికి అర్థం కాలేదు. అందుకని వారు పాపం చేస్తూనే ఉంటారు. వారి కార్యాల కోసం యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తూనే ఉంటారు. వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది నిజంగా వారి పాపాలు ఒప్పుకొని దానిని విడిచిపెట్టి, దానిని రోయుచు, దాన్ని వదిలేస్తూ, దాన్ని అసహించుకొనుచు ప్రభువుని ప్రేమించి ప్రభు దగ్గరికి వచ్చిన వారు కారు. అందుచేతనే ఈ రోజున సంఘాలు ఇలాంటి ఒక ఆధ్యాత్మిక దీన స్థితిలోనికి నెట్టివేయబడ్డాయి. ఒక్క సంఘం కాదు, చాలా సంఘాలు ఆ రీతిగానే నింపబడిపోయాయి. పశ్చాత్తాపడినటువంటి వారితో కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఎంత క్లియర్గా చెప్పాడు, మీరేం చేయాలా? సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. నమ్ముట అని చెప్పినప్పుడు ఏంటి నమ్ముట? నిన్న అదే చెప్పుకున్నాం. దేవుని మాటలు విని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. విశ్వాసం ఉంచిన వారితో యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిస్తే నాకు నిజముగా శిష్యులవుతారు, సత్యాన్ని గ్రహిస్తారు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. ఎటువంటి స్వాతంత్ర్యం అది? ఆర్థిక స్వాతంత్ర్యమా? అనారోగ్యాల నుండి స్వాతంత్ర్యమా? లేకపోతే రకరకాలైనటువంటి సమస్యల నుండి స్వాతంత్ర్యం? అంటే అవేవి కాదు. ఇదిగో పాపము నుండి విడుదల, పాపము నుంచి స్వాతంత్ర్యం. ఈరోజు నీ స్వాతంత్ర్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? పాపము నుంచి విడుదల పొందిన స్వాతంత్ర్యం నువ్వు అనుభవిస్తున్నావా? ఇది కావాలా? దేవుడు టు దిస్ ఎక్స్టెంట్ హీ వర్క్స్. అసలు దీని కొరకే ఆయన వచ్చాడు. ఒక ఆయన అంటాడు, ఒకవేళ దేవుడే గనక మన అనారోగ్యాలన్నీ బాగు చేయడానికి పరిష్కారం ఆలోచన చేస్తే దేవుడంట ఒక డాక్టర్ని పంపించేవాడంట. అంతే కదా? ఒక డాక్టర్ని పంపిస్తే పని అయిపోతుంది. అన్ని అనారోగ్యాలను ఆయన కుదిర్చేస్తాడు. యేసుక్రీస్తు వచ్చి శిలువ మీద మరణించడం ఎందుకు? అన్ని శ్రమలు అనుభవించడం ఎందుకు? అవసరం లేదు కదా. ఒకవేళ మనుషుల యొక్క సమస్య కేవలం ఆర్థికపరమైందే అనుకుంటే దేవుడు బహుశా ఒక ఆర్థికవేత్తను పంపించేవాడేమో, ఒక బ్యాంకర్ని పంపించేవాడేమో, అందరికీ డబ్బులు ఇచ్చేవాడిని. దేవుడు అలా చేయలేదు. ఆయన శిలువ మీద చనిపోవటానికి వచ్చాడు. ఎందుకంటే మన పాపములను పరిష్కరించాలి. దట్స్ ద మెయిన్ థింగ్. ఈ సమస్యలన్నీ ముందు పెట్టి పాపమును గూర్చి ఒక వ్యక్తిని మనం హెచ్చరించకపోతే అసలు వాడికి దేవునితో సమాధాన పడాలన్న విషయమే అర్థం కాదు. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఏంటో వాడికి తెలియదు. కాబట్టి
నువ్వు ప్రకటించిన సువార్త వాడికి సువార్త కాదు. ఆ దినాల్లో యూదులు కూడా ఇలాగనే చాలా చేస్తున్నారంటండి. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మంచి మాట ఉంది. యేసుక్రీస్తే వారి యొక్క విధానాలను గురించి మాట్లాడుతూ పలికినటువంటి మాట ఇది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒక్కని మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. ఇది ఎంత ప్రయాసతో కూడుకున్నటువంటి పనో, ఎంత ఛాలెంజ్. మీరేం చేస్తారన్నాడు? సముద్రాన్ని భూమిని చుట్టేస్తారు. ప్రజల విషయం చూడండి ఏం జరుగుతుందో. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. కారణం ఏంటో తెలుసా? వారిని తీసుకొస్తున్నాము కానీ వారికి పాపాన్ని గురించిన హెచ్చరిక చేయట్లేదు. సో సువార్త వాడికి సువార్త కాదు. వాడు బయట ఉండి పాపం చేస్తే బహుశా వాడికి తెలియదు అనుకుంటాం. కానీ ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత కూడా వాడు పాప భీతి లేకుండా దేవుని సమాజంలో తిరుగుతూ ఉంటే 2 అంతల నరకపాత్రుడైపోతాడంట. సో మొట్టమొదట సువార్తను ప్రకటించే వ్యక్తి మారాలా. అప్పుడే మనం పాపముని ఖండిస్తూ సువార్తను చెప్పగలం, మనుషులను దేవునితో సమాధానపరచగలం. ఇదిగో ఒక రోజున దేవుని ఎదుట మనం నిలవాల్సి ఉంది. ఆయన సజీవులకును మృతులకును చనిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలవాల్సిందే. ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు ఆయనను అంగీకరించావా అనగా నీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు నీ స్వంత రక్షకునిగా అంగీకరించి నీ పాపములకు క్షమాపణ పొందుకున్నావా? సరే. లేని ఎడల ఇదిగో భయంకరమైన నరకం ఎదురు చూస్తూ ఉంది. ఈ సువార్త ఎవరు చెప్తారండి? ఈ సువార్త చెప్తే ఎంతమంది ఆహ్వానిస్తారు? మనం ఈ విషయం చెప్పటానికి చాలా భయపడతాం. బట్ ఇది చెప్పాలా. యేసుక్రీస్తు వచ్చిందే మనుషుల యొక్క పాపములో నుండి వారిని విడిపించటం కొరకు, వారిని నరక శిక్షలో నుంచి విడిపించటం కొరకు. ఇది మనం చెప్పకపోతే ది ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద గాస్పల్ ఈజ్ మిస్సింగ్. సువార్తలో ఏది ప్రాముఖ్యమైనటువంటి అంశమో అదే మనం మిస్ చేస్తున్నాం. కూరంతా వండేసిన తర్వాత ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఇది చాలా భయంకరం. కనుక సువార్తలో జరగవలసినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒక చిన్న ఆలోచన చేద్దాం. అసలు నీకు సువార్త ప్రకటించబడినప్పుడు నీకు ఎలా సువార్త ప్రకటించబడింది? నువ్వెందుకు వచ్చావు యేసుక్రీస్తుకి? నీ సమస్యలోంచి బయటపడడానికి వచ్చావా, లేక నీ పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తుకి వచ్చావా? ఈ విషయం క్లియర్గా ఉండాలి నీకు. ఇది క్లారిటీ లేకపోతే నువ్వు శిష్యుడిగా ఉండలేవు. చాలా కష్టం నీకు. వాక్యాన్ని నువ్వు అంగీకరించలేవు. నిన్న వారు చూసాం కదా, వారు అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. తీరా ప్రసంగం అంతా విన్న తర్వాత వారు ఏమవ్వాలి? సంతోషించాలి. కానీ రాళ్ళు పట్టుకొని యేసుక్రీస్తు మీదకి లేచారన్నమాట. సో వాక్యం నీకు సంతోషాన్ని ఇవ్వదు నువ్వు శిష్యుడు కాకపోతే. నీ పాపమును గురించినటువంటి పశ్చాత్తాపం నీ కలగకుండా, నీ పాపాలను బట్టి నువ్వు క్షమాపణ పొందినటువంటి వ్యక్తివి కాకపోతే దేవుని వాక్యం నీకు సంతోషాన్ని ఇవ్వదు. అందువలన నువ్వు మొట్టమొదట యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు ఎలా వచ్చావు? ఓకే, తర్వాత అయినా నీ విశ్వాసం సరిచేయబడిందా? చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారికి ఈ విషయం అర్థం కాదు.
ఈవెన్ నేను కూడా చాలా కాలం ఈ సంగతి అర్థం చేసుకోలేదు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. కొంతమంది యవనస్తుల మధ్య పరిచర్య చేసేటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వారు నన్ను, "నువ్వు రక్షించబడ్డావా?" అని అడిగితే నాకు రక్షణ ఏంటో అర్థమయ్యేది కాదు. నేను ఎందుకు రక్షించబడాలా అనుకునేవాడిని. కారణం ఏంటంటే, నేను మొదటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మొదటి నుంచి బైబిల్ చదువుతున్నాను. మొదటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. మొదటి నుంచి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది. ఏ రోజున నేను ఆలయానికి వెళ్ళడం మానలేదు. నాకు నేనెందుకు మరలా ఇలా రక్షణ పొందండి అని అడుగుతూ ఉంటే నాకేంటి అర్థమయ్యేది కాదు. నేను ఎందుకు రక్షణ పొందాలి? ఎవరు రక్షణ పొందాలంటే ఎవరైతే క్రైస్తవులు కారో వారు రక్షణ పొందాలి అనుకునేవాడిని నేను. కానీ ఒక రోజున దేవుని యొక్క ఆత్మ వలన విషయం అర్థమైనప్పుడు ప్రభు సన్నిధిలో మోకాలేసి నా పాపాలు ఒప్పుకున్నటువంటి రోజు ఒకటి ఉంది. నా జీవితంలో పాపములను ఒప్పుకున్నటువంటి రోజు ఒకటి ఉంది. అందుకనే నేను రక్షించబడ్డాను. ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి కృప అది. ఆయన ఆ కృప అనుగ్రహించకపోతే నేను రక్షించబడేవాడిని కాను. తర్వాత మీరు పాపం చేయలేదా అని మీరు అడగొచ్చు. శోధన ఉంటుంది, మన స్వభావంలోనే పాపం ఉంది. కానీ ఒకవేళ అలాంటి శోధన నీకు కలిగినప్పటికీ కూడా నువ్వు విశ్వాసివైతే పాపములో కొనసాగలేవు అంతే. అందులోంచి బయటపడే వరకు నీ మనస్సులో నెమ్మది ఉండదు. నీ విశ్వాసమని పేరు కలిగి కూడా పాపాన్ని సంతోషంగా చేసి అదే పాపంలో జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నట్లయితే, కొనసాగుతూ ఉన్నట్లయితే అసలు నీ రక్షణ గురించి నువ్వు కొంచెం ఆలోచించాల్సిన అవసరత ఉంది. రక్షణ గురించి ఆలోచించాలా. రక్షణ లేకుండానే మనం క్రైస్తవులంగా ఇంకా రకరకాలైనటువంటి రీతులుగా చలామణి అయిపోవచ్చు. కానీ దేవుని దగ్గర ఒకరోజు నిలబడినప్పుడు మనకి సమాధానం ఉండదు. ఆ రోజున చాలామంది వస్తారట, ప్రభువా మేము నీ నామములో దయ్యములను వదలగొట్టలేదా? నీ నామములో అద్భుతాలు చేయలేదా? నీ నామములో ఇది చేయలేదా, అది చేయలేదా అంటే యేసుక్రీస్తు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. మీరెవరో నాకు తెలియదు. అదే గనక మన పరిస్థితి అయితే, ఎంత జీవితం జీవించిన తర్వాత ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన యొక్క సహవాసంలో గడిపిన తర్వాత, ఆయన వాక్యం అంతా నేర్చుకున్న తర్వాత, ఆ దేవుని యొక్క తీర్పులో నిలబడినప్పుడు ఒకవేళ దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అని అనిపిస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? కాబట్టి సువార్తను సువార్తగా తెలుసుకో. ఫస్ట్ థింగ్, సువార్తను తెలుసుకున్న నీవు పాపముల విషయమై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని సమర్పించుకో. పాపపు జీవితాన్ని విడిచిపెట్టు, మళ్ళీ అందులో కొనసాగొద్దు. నీ మాట తీరు మారాలా, నీ జీవితం తీరు మారాలా, నీ ప్రవర్తన తీరు మారాలా, మారిపోవాలా. జక్కయ్యని యేసుక్రీస్తు ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. ఎందుకు అంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడు చెప్పాడా మాట? ఎప్పుడు చెప్పాడంటే యేసుక్రీస్తుకి మంచి భోజనం పెట్టినప్పుడు కాదు, యేసుక్రీస్తుని సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కాదు. ఎప్పుడు చెప్పాడంటే జక్కయ్య యేసుక్రీస్తుని తీసుకొని వచ్చిన తర్వాత తన యొక్క హృదయ రహస్యాలన్నీ తనకు బయలుపడినప్పుడు తాను లేచి నిలవబడి
తన అన్యాయాన్ని ఒప్పుకొని నేనిక చెయ్యనన్నాడు. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఆ రోజున జక్కయ్యకి పదోన్నతి రాలేదు, ప్రమోషన్ రాలేదు. ఆ రోజున జక్కయ్యకి ఏదో జరగలేదు, ఒక అద్భుతం జరిగిందల్లా ఏంటంటే తన యొక్క హృదయంలో పరివర్తన. అప్పుడు యేసుక్రీస్తు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అందుకనే యూదులు మేము అబ్రహాము కుమారులం అని క్లెయిమ్ చేస్తూ ఉంటే దేవుడు యేసుక్రీస్తు అన్నాడు, మీరు అబ్రహాము కుమారులు అయితే ఇలా ఉండరు అన్నాడు. మీరు అపవాది కుమారులు కాబట్టి ఇంకా మీరు అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకా పాపంలోనే ఉన్నారు అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా వారికి చెప్పేశాడు. చూడండి, ఒక స్టేట్మెంట్, యేసుక్రీస్తు చేసినటువంటి స్టేట్మెంట్ని మనం చూసి ముగించేద్దాం. మత్తయి సువార్తలో 8వ అధ్యాయం, మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 11, 12 వచనాలు. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. ఓకే, గాని అనే విషయాన్ని ఇంకా చూద్దాం. బట్ ఇప్పటి వరకు చదివినటువంటి దాన్ని అర్థం చేసుకోండి. అనేకులు ఎక్కడి నుండి వస్తారంట? తూర్పు నుండి, పడమటి నుండి. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? అంటే యూదులతో చెప్తున్నాడు. యూదులతో చెప్పినప్పుడు యూదులను గురించి మాట్లాడడం లేదు. యూదులు ఏం క్లెయిమ్ చేసుకున్నారంటే, మా తండ్రి అబ్రహాము, మా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి మేము సేవిస్తూ ఉన్నాం అనేది వారి యొక్క అతిశయం. కాబట్టి మేము అబ్రహాము కుమారులం కాబట్టి రేపొది అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండేవాళ్ళం మేమే, అనగా దేవుని రాజ్యంలో ఉండేది మేమే అనేది వారి యొక్క ఉద్దేశం. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, తూర్పు నుండి వస్తారు, పడమటి నుండి వస్తారు, ఎక్కడెక్కడి నుండో జనం వస్తారు, వారు అబ్రహాము రొమ్మున కూర్చుంటారు. కానీ ఏం జరుగుద్దంట? 12వ వచనం, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని మీతో చెప్పుచున్నాను. రాజ్య సంబంధులని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యూదులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అనుకుంటున్నారు కదా మేమే రాజ్య సంబంధులమని. ఇప్పుడు మనం అనుకున్నట్టు మేమే క్రైస్తవులమని, మా సంఘమే ఎత్తబడుతుందని అనుకుంటున్న నీవు పాపము విషయమై పశ్చాత్తాపపడి నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఒక రోజున సీన్ రివర్స్ అయిపోతుంది. అబ్రహాము పిల్లలు అని అనుకున్నటువంటి వారు ఎక్కడ ఉంటారంట? ఏడ్పు పండ్లు కొరుకుట ఎక్కడైతే ఉంటుందో ఆ అంధకారంలో ఉంటారంట. తూర్పు నుండి పడమర నుండి వచ్చినటువంటి వారు దేవుని రాజ్యంలో ఉంటారంట. ఎందుకంటే వారు పాప క్షమాపణ పొందుకొని యేసుక్రీస్తుకి వచ్చినటువంటి. కనుక ఇంటిలోనే ఉండి తప్పిపోవటం మంచి విషయం కాదు. ఇంటిలోనే ఉండి తప్పిపోవటం మంచి విషయం కాదు. కాబట్టి ఈ రోజున సువార్తను సువార్తగా అర్థం చేసుకొని ఆ సువార్త నీ జీవితానికి నిజంగానే సువార్తగా ఉండేలాగన నువ్వు దేవునితో సమాధానపడాలి. మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరించాలి. అటువంటి వారే రక్షింపబడతారు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు వైపుకి మనం చూద్దాం. దేవుని యొక్క సువార్త మర్మము లేనిది,
దేవుని సువార్త ప్రలోభ పెట్టనిది. దేవుని సువార్త పాపములు ఒప్పుకున్న వానికి రక్షణనిచ్చేది, సమాధానమిచ్చేది, నిత్య రాజ్యంలోనికి నడిపించేది. ఈ సంతోషం, ఈ సమాధానం నీవు అనుభవించగలుగుతూ ఉన్నావా? లేక ఇంకా పాప దాసత్వంలోనే ఉండిపోయావా? ఈ రోజున పరిశీలించుకొని ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుందాం. మనం అలా ప్రార్థన చేస్తూ ఉండగా మన మధ్య రెవరెండ్ జాన్ ఏ రావు గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి మనందరి పక్షంగా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. అందరూ అదే రీతిగా తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని మన హృదయాలలోనికి తొంగి చూస్తూ మన పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ ప్రభువుకి మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించుచు ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సువార్త ప్రకటన అంటే ఏమిటో అది మొదట ఆ సువార్తను మేము తెలుసుకొని సువార్త ప్రకటన ద్వారా అనేక మందిని మేము ఎలాగూ శిష్యులుగా చేయాలో, మొదట మేము ఎలాగూ శిష్యులముగా ఉండాలో నీ సేవకుని ద్వారా మీరు తెలియచేసిన విధానమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సువార్తను తప్పుతావ పట్టించకుండా సువార్త యొక్క అసలైనటువంటి ఉద్దేశమును మేము మొదట ఎరిగి ఆ తరువాత ఇతరులను యథార్థమైన సువార్త ద్వారా నీ శిష్యులుగా చేయగలుగుటకును, నీ రాజ్య వారసులముగా మేము ఉండగలుగుటకును ఈ దినము నీ వాక్యము ద్వారా నీ సేవకుని ఎత్తి పట్టుకొని మమ్మలను హెచ్చరించినందుకు, మమ్మలను ప్రోత్సహించినందులకు మరొకసారి సువార్త యొక్క ఉద్దేశాన్ని మేము తెలుసుకోగలుగుటకు మీరు వాడుకున్న విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యమును వినిన మేము దానిని గ్రహించి నీ వాక్యానుసారముగా మేము నడుచుకున్నటకును, నీ సువార్త యొక్క ఉద్దేశమును మేము గ్రహించుటకును, ఆ ప్రకారము జీవించుటకును నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని అలనాడు పేతురు ప్రభువా కొర్నేలికి నీ సువార్తను తెలియచేసిన విధానం, సూటిగా నీ యొక్క జనన మరణ పునరుత్థాన ప్రత్యక్షతలను తెలియచేసిన విధానమును బట్టి మేమును అటు సువార్తను ప్రకటించగలిగినట్లు కృప చూపించండి. ప్రాముఖ్యంగా మేము నిన్ను వెంబడించేది మా యొక్క పాప క్షమాపణ నిమిత్తము, నీ రాజ్యమును స్వతంత్రించుకునే నిమిత్తమును మాత్రమే ఉండాలి తప్ప ఇహలోక సంబంధమైన ప్రలోభములకు గురి అయ్యేటువంటిదిగా కాకుండా నీ రాజ్యమును స్వతంత్రించుకునేదిగా, మా పాపములను మేము విడిచిపెట్టే వారముగా ఉండగలిగినట్లు మీ యొక్క కృపను మాకు దయచేయమని
సంఘమును దీవించమని, సంఘ నాయకులను దీవించమని, ఈ యొక్క 40 దినములు నీ వర్తమానమును అందించుచున్న నీ సేవకుని రెండింతల ఆత్మతో నింపి మా ప్రభువా వారిని నీ వాక్యము ద్వారా మా అందరికీ సరి అయిన మార్గనిర్దేశత్వమును చేయటానికి జ్ఞానమును దయచేయమని, జరగబోయే కార్యక్రమములన్నీ కూడా నీ నామ మహిమార్థమై జరుగుటకును 150 సంవత్సరముల వసంతములు కార్యక్రమములు జరిగించుకున్నటలో నీ కృపను మా అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అని నెరవేరునుగాక. మనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకును, మరి విశేషముగా పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి దేవుని చేత అంగీకరించబడిన ప్రతి శిష్యునికిని సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.